మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రస్తుతం ఆయన ప్రతిపక్ష నాయకుడిగా తాజాగా మాట్లాడిన మాటలు ఇప్పుడు బాగా వైరల్ అవుతున్నాయి. ఆయన ఒకటే స్టాండ్ మీద ఉన్నారు అని అనుకోవాలా, లేదంటే ఓటమి చెందిన ఘోర పరాజయం పాలైన ఆయన తీరు మార్చుకోలేదా, లేదంటే ఆయన స్టాండ్ మార్చుకోలేకపోతున్నారా, ఇంకా జరిగిన తప్పిదాన్ని గ్రహించలేకపోతున్నారా? ఈ చర్చ అయితే నడుస్తుంది. ప్రధానంగా మూడు అంశాలు. ఒకటేంటి అంటే పిన్నెల రామకృష్ణారెడ్డి గురించి ఆయన వెనక వేసుకొచ్చిన విధానాన్ని తప్పుపడుతున్నారు. ఈవీఎం ధ్వంసం చేసిన అదేదో పెద్ద తప్పు కాదు, నేరం కాదు అన్నట్టుగా మాట్లాడడం. అలాగే చంద్రబాబు నాయుడు గారి విషయంలో ఇంకా సూపర్ 6 హామీలు నెరవేర్చకపోవడం, దానికి సంబంధించి ఆయన ఇచ్చిన సంకేతం కానీ ఇవన్నీ ఓవరాల్గా వీటన్నిటి మీద చర్చించే ప్రయత్నం చేద్దాం. సార్, ముందుగా జగన్మోహన్ రెడ్డి గారు నేను మాట్లాడిన మాటల్లో ఒకటి, ఆయన ఇంకా ఎందుకు ఓడిపోలేదు, ఎందుకు ఓడిపోయాం అనే దాని మీద ఆయన తెలుసుకోలేకపోతున్నారు. ఒకవైపున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజల్లో వ్యతిరేకత వల్ల ఓడిపోలేదు, ప్రజలకు మంచి చేసి ప్రజలకు మంచి చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓడిపోయింది. ఎందుకు ఓడిపోయింది అని అంటే చంద్రబాబు నాయుడు చేసిన మోసపూరిత హామీలకు ప్రజలు కాస్తో కూస్తో కొద్దిగా ఇది అయి ఆ 10% కాస్త అటువైపున షిఫ్ట్ అయి చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన పరిస్థితులు. మరి చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ రోజు రైతులకు ఇస్తానన్న రైతు భరోసా 20,000 రూపాయలు ప్రతి రైతన్నకి ఇస్తానన్నాడు. వ్యవసాయం స్టార్ట్ అయింది, ఖరీఫ్ మొదలైంది, పంటలు వేగంగా వేస్తా ఉన్నారు రైతన్నలు. వ్యతిరేకత లేదు అని అనుకోవడం సమర్థించుకోవడమా, లేదంటే నిజాన్ని గ్రహించలేకపోవడం? ఎవరికి వాళ్ళు. ఇప్పుడు చంద్రబాబు గారు గతంలో ఓడిపోయిన తర్వాత ఏమన్నారు? ఎందుకు ఓడిపోయామో తెలియట్లేదు అనలేదా? ఏమన్నా లేదు, నేను నా వల్లనే ఓడిపోయానని చెప్పి. ప్రజా తీర్పుని అంగీకరించారు, ఓటమిని అంగీకరించారు. ఈయన అంగీకరించాడు కదా. ఆ రోజున ఎందుకు ఓడిపోయామో ఆయన తెలియదు అన్నారు, ఈయన ఎందుకు ఓడిపోయామో తెలియదు అంటారు. అది సహజం. ఎవరైనా సరే నా పాపాల వల్ల ఓడిపోయాను, నేను తప్పు చేశాను ఓడిపోయానని చెప్తారా? తప్పు చేస్తాం అనుకుంటారా ఎవరైనా? లేదు, తమ విధానాలు తప్పు అనుకుంటారా? ఒకవేళ నాయకుడు తన విధానాలు తప్పు అనుకుంటే మళ్ళీ అదే నాయకులు ఎలా గెలుస్తున్నారు? చంద్రబాబు గారు చాలా 2-3 సార్లు మారిన చంద్రబాబుని చూస్తారు, ఇక నుంచి నేను మారబోతున్నానని చెప్పలేదా? అది 2019 మొన్న ఎలక్షన్స్ ముందు చెప్పుకొచ్చి, ఎలక్షన్స్ ముందు కూడా అదేం కాదు, ఎలక్షన్ ముందే అది 2014 అప్పుడు చెప్పారు నేను మారాను. 2019కి ఇదే, నిన్న 24కి అట్లాంటిది ఏం కాదు. 24కి తన విధానం డిఫరెంట్. ఒకటి స్ట్రాటజీకి వెళ్ళారు, జనసేన కలుపుకెళ్ళారు, ఇటు వీళ్ళ తన టీం మొత్తాన్ని కలుపుకున్నారు, బీజేపీని కలుపుకున్నారు. దాంతో పాటుగా ఎవరైతే ప్రభుత్వం మీద వ్యతిరేకతతో ఉన్నటువంటి వర్గాల్ని మరింతగా వాళ్ళతో వాళ్ళ దగ్గర ప్రభుత్వానికి వ్యతిరేకతను పెంచి తన వైపుకి తిప్పుకున్నారు. ఇక్కడ సింపుల్ లాజిక్ ఏంటంటే కమ్మ సామాజిక వర్గం అంతా పోలరైజ్ అయింది బికాజ్ ఆఫ్ జగన్మోహన్ రెడ్డి. అది ఆయన ఒప్పుకుంటాడు జగన్మోహన్ రెడ్డి ప్రాక్టికల్గా. అంతకుముందు వాళ్ళ ఓటు వాళ్ళు వేసేవాళ్ళేమో. అలా కాకుండా ఈయన వాళ్ళని అవమానించారన్నటువంటి కసితో, ప్రత్యేకించి కమ్మ సామాజిక వర్గం ఆర్థిక మూలాలు దెబ్బతీస్తున్నారన్నటువంటి కసితో పోలరైజ్ అయ్యి ఒక్కళ్ళు 100 ఓట్లు వేయించారు. అది ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి ఒప్పుకుంటాడా? బయటకు ఒప్పుకోడు, తెలుసు ఇంటర్నల్గా. తెలుసా? ఖచ్చితంగా తెలియనంత అమాయకుడేం కాదు. అలాగే కాపు సామాజిక వర్గం పోలరైజ్ అయింది. 2 కోణాలు. ఒకటి, పదే పవన్ కళ్యాణ్ని వెటకారం చేస్తున్నారు, అవమానిస్తున్నారు. ప్లస్ ఇప్పుడు మావాడు కలిశాడు కాబట్టి బలమైనటువంటి విజయం సాధ్యమవుతుంది అని నమ్మి పోలరైజ్ అయ్యారు. ఒక ఆస్పెక్ట్. 2వ ఆస్పెక్ట్ ఏంటంటే సుదీర్ఘకాలం పాటు మెగా కుటుంబం అప్పటి నుంచి ట్రై చేస్తున్నారు. ఒకప్పుడు అంగవీటి రంగాన్ని నాయకుడిగా తయారు చేసుకోలేకపోయాం, ఆయన చనిపోయారు. బతికుండగా మనం వెనక నిలబడలేకపోయాం. చిరంజీవిని వెనక నిలబడలేకపోయేటప్పటికి ఒకళ్ళేమో చనిపోతే ఇంకొకళ్ళేమో రాజకీయం నుంచి పక్కకి తప్పుకున్నారు. ఈ దఫా పవన్ కళ్యాణ్ కూడా వదులుకుంటే మనకు ఒక 25 ఏళ్ళ దాకా నాయకుడు ఎవరు ఉంటారు? ఇంకా ప్రతి పార్టీలో మన నాయకులు ఉంటారు, కానీ మన కులానికంటే ఒక నాయకుడు లేకపోతే ఎట్లాగా అన్నటువంటి ఉద్దేశంతో వాళ్ళు పోలరైజ్ అయ్యారు. వర్గ శత్రుత్వాన్ని పక్కన పెట్టి ఒకటయ్యారు. ఈ 2 తెలీదా జగన్కి? అది తెలుసు కాబట్టినే పవన్ కళ్యాణ్ టార్గెట్ చేశాడు. అది తప్పని ఎట్ట చెప్పుకుంటాడు ఆయన? తను వాళ్ళకి రివర్స్ ఎత్తుగడే వేసాడు. తనను ఓన్ చేసుకున్న రెడ్డి సామాజిక వర్గం కూడా ఈసారి దూరం అవ్వడం అది గ్రహించట్లేదా జగన్ గారికి? తెలియట్లేదు. అది ఖచ్చితంగా తెలుసు. ఎందుకనేది తన కాన్సెప్ట్ ఎట్లాగ వెళ్ళాడు? ప్రజా వ్యతిరేకతలోకి రాదా? ఇప్పుడు తన కాన్సెప్ట్ నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ, నా మైనారిటీ, నా రెడ్డి అనలేదని వాళ్ళ కోపం వచ్చింది. మిగతా వాళ్ళు అన్నారా? అంటే మిగతా వాళ్ళు అలా కూడా అనలేదు కదా.
అసలు ఆ టాపిక్ ఎత్తలేదు అంటే వాళ్ళు సామాజిక న్యాయం అని నేను కదా చెప్పింది, మీరు న్యాయం చేస్తామన్నా న్యాయం అంటే చేయమంటారు. అనుకూలాలు మరి అదే కదా, ఇతను అట్టడుగు వర్గాలని చెప్తున్నాడు. రెడ్డి సామాజిక వర్గం ఎందుకు వదిలేసింది జగన్ని? ఫైనాన్షియల్గా వాళ్ళని తిననీయలేదు, అధికారాన్ని అనుభవించనీయలేదని. వాళ్ళు అది అనుభవించేశారు, వాళ్ళు దుర్మార్గంగా తినేస్తున్నారని వీళ్ళు ఓట్లేశారు. లాజికల్ పాయింట్ ఏంటి? మొత్తం రెడ్డి రాజ్యం అని కమ్మ కాపు సామాజిక వర్గాలు ఏకమైతే ఇతను మమ్మల్ని తినలేదు, మా రాజ్యం ఎక్కడుందని చెప్పి వాళ్ళు వ్యతిరేకం చేశారు. ఇది ఒక విచిత్ర పోలరైజేషన్, విచిత్ర డిఫరెంట్. రెండో కాన్సెప్ట్ ఏంటంటే లాయర్ అనేవాడు ఎవడు జగన్ కోటేలా. ఎందుకయ్యా అంటే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తీసుకొస్తే వాళ్ళ ఉపాధి పోతుందని. ప్రతి లాయరు జగన్ 5,000 రూపాయలు ఇచ్చాడు చాలా మందికి, వాళ్ళు కూడా ఇటుకే ఓటేశారు. రెండవది ప్రభుత్వ ఉద్యోగం అనేటువంటి వాళ్ళు 80% మంది రివర్స్. కాబట్టి ఆ రెండు వర్గాల ఓట్లు పెద్ద ఎత్తున పడ్డట్టు కదా. దానికి తోడు మందు బాబుల ఓట్లు. అంటే ఇక్కడ జగన్ కి ఇటు వీళ్ళకి అనుకూల ఓటు కంటే కూడా జగన్ వ్యతిరేక ఓట్లే. 80, 60 నుంచి 70 లక్షలు వీళ్ళే. ఆ మందు బాబుల ఓట్లు ఇటు పడ్డా జగన్ గొలిచేద్దుడు కదా. ఈ మూడు మనం అనుకున్న 10% ఎంత శాతం ఉండొచ్చు? 10% ఏంటి, 15% అవుతుంది. అంటే ఈయన అన్నదే ఒక 10% వెళ్ళింది, అందుకే మూడు కలిపితే 15%. ఆ 15% ఇటు వచ్చింది. ఇతను ఓట్లు తేడా కూటమికి ఇతనికి 50 లక్షలండి. మందుబాబులు ఓట్లే 60 లక్షలు రాలా, అయిపోవాలి అక్కడతో. అదే కదా, ఈ మూడు బోనస్. ఇంకా ఇవన్నీ చంద్రబాబు హామీలు నమ్మో, చంద్రబాబు మోసపూరిత హామీలు నమ్మి వెళ్ళిన ఓట్లు కాదు కదా. ఒరిజినల్ గా మొదటి నుంచి జగన్మోహన్ రెడ్డి గారి మీద వ్యతిరేకతే కదా. అంతే కదా, దానికి అట్లా చెప్తాడంటున్నా. నా మీద వ్యతిరేకత అటు ఓటేశారని చెప్తాడా? ఎవరైనా చెప్తారు అసలు దేశంలో? దానికి ఒక సాకు చూపెట్టాలి. ఒక సాకు రియలైజ్ ఫ్యాక్టర్ అనేది ఇంకా జగన్ గారిలో స్టార్ట్ అవ్వలేదా? ఎవడు చెప్తాడంటున్నా నేను. మనం ఊరికినే మాట్లాడుకోవడానికి తప్పించి ఫర్ గాడ్ సేక్ అన్నట్టుగా ఎవడన్నా చెప్తాడా? భారతదేశంలో ఏ నాయకుడైనా నేను రియలైజ్ అయ్యాను, నన్ను నేను మార్చుకున్నాను అని చెప్తాడా? నేను తప్పు చేశాను అంటే నేను మారానంటాం వేరు. చంద్రబాబు మారానంది తన విధానాలు తప్పని మారలా, కార్యకర్తల విషయంలో తను తప్పు చేశాను, కార్యకర్తలకు అనుకూలంగా ఉంటానని చెప్పాడు. అంతే తప్పించి జనానికి కాదు. కాబట్టి ఇక్కడ ఈయన కార్యకర్తలకు ఏం చెప్పుకోవాలి పాయింట్? అది తేడా. నా వల్ల తప్పు జరిగింది అని ఒప్పుకోవడం అయితే అంటున్నా. భారతదేశంలో ఏ నాయకుడైనా నేను తప్పు చేశాను, నన్ను క్షమించండి, నేను ఇంకోసారి చెయ్యను అని చెప్పిన ఒక్క నాయకుడు పేరు చెప్పండి భారతదేశం మొత్తం మీద. నేను ప్రతిపక్ష పాత్ర మొదలు పెట్టేశారా జగన్మోహన్ రెడ్డి గారు? చంద్రబాబు గారు కొన్ని సూచనలు ఇచ్చారు నిన్న. ఈ మహిళా ఓటర్లందరూ కూడా వీళ్ళందరూ కూడా ఈరోజు అడుగుతా ఉన్నారు, 1,500 రూపాయలు ప్రతి నెల ఇస్తానన్నావు, ఏమైంది ఈ 1,500 రూపాయలు ఇచ్చే కార్యక్రమాలు అని చెప్పి అడుగుతా ఉన్నారు. వాటి మీద ధ్యాస పెట్టే కార్యక్రమం చంద్రబాబు నాయుడు చెయ్యాలి. ఇవేమీ కూడా చేయకుండా కేవలం భయాందోళనలు క్రియేట్ చేయాలి, రాష్ట్రంలో రావణ కాష్టం సృష్టించాలి, దొంగ కేసులు పెట్టాలి, ఇరికించాలి, ఆస్తులను ధ్వంసం చేయాలి. వైఎస్ఆర్సీపీ అభిమానులైనా, వైఎస్ఆర్సీపీ కార్యకర్తలైనా, వైఎస్ఆర్సీపీకి ఓటు వేసిన వారైనా కూడా ఎవరిని కూడా ఉంచకూడదు అన్న దుర్మార్గపు ఆలోచనలతో అడుగులు ముందుకు వేయడం అతి హేయమైన రాజకీయం అని కూడా ఈ సందర్భంగా కార్యకర్తలకు ఒక రకంగా నేనున్నానని ఒక జోష్ లేదంటే ఈ దీని ద్వారా అలాగే ఆయనకి ఇచ్చిన కొన్ని సూచనలు. ఇంతకుముందు హనీమూన్ పీరియడ్ ఒక 6 నెలలు వదిలేద్దాం అన్నారు, స్టార్ట్ అయిపోయింది అది ఇప్పుడు? అంటే ఇప్పుడేమి ఇది చెయ్యండి అనేది ఈ పాయింట్ మీద మాట్లాడుకొస్తున్నాడు, పిన్నెల్లి అరెస్టు వీటిని బేస్ చేసుకుని. అంతేగాని ఇప్పటి నుంచినే ప్రతిపక్ష పాత్ర అంటల్లా. బేసిక్ అంటే మీరు అమలు చేస్తాను, పథకాలు అమలు చేయండి, 1,500 ఇవ్వండి అంటే అవి చూసుకోండి, ఇది మా వాళ్ళ మీద దాడి చేయడం కాదు అని చెప్తున్నాడు. అంతేగాని దాని మీద డిమాండ్ మేము ఉద్యమం చేస్తామంటలే. ఉద్యమం చేస్తామంటే అప్పుడు అటుకెళ్ళినట్టు. ముందు మీరు అవి చూసుకోండి, మీరు ఇచ్చిన సంక్షేమాలకు సంబంధించిన హామీలు మేము ఇది చూసుకుంటాం, ఇది మా మీద దాడులు కాదు, ప్రతీకారాలు కాదు అన్నట్టు. ఒకటేంటంటే కార్యకర్తలకు భరోసా కాదు, అవతల వాళ్ళకి వారికి. ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళని భయపెట్టింది ఎలాగా? రెడ్ డైరీ, చంద్రబాబు నాయుడు కూడా అధికారులను ఎలా బెదరగొట్టగలిగారు, మీకు తర్వాత మేము వస్తే ఎట్లా ఉంటుంది అట్లా ఉంటుంది అన్నట్టు. ఇప్పుడు మేము వస్తే మళ్ళీ అంతే ఉంటుంది అని చెప్తున్నాడు ఆయన. అంతే కదా, ఇవాళ మీది శాశ్వతం కాదు, మళ్ళీ మేము వస్తే ఎట్లాగే ఉంటది, ఇప్పుడు మా మీద జరిగే ప్రతి దాడి గుర్తుపెట్టుకుంటాం అని చెప్పడం. అంటే తన్నేవాడికి చెప్పడం, నువ్వు ఇప్పుడు అంతావు
రేపు పొద్దున మళ్ళీ మేము ఊరుకుంటామా అని. యాక్షన్ మస్ట్ బి రియాక్షన్. అంతే కదా. నేను మొదటి నుంచి నేను చెప్తోంది అదే. అదే ఒక్కసారి అంటూ ఇప్పుడు ఒకే సందులో ఉన్నారండి ఇద్దరు, ఎవడి పార్టీ వాడికి అభిమానం ఉంది. మీ వాడు ఏందో చేస్తున్నాడు రా అని చెప్పొచ్చు. అసలు మాట్లాడుకోకుండా ఉంటే నష్టం లేదు. లేదా రాజకీయాలు మనం వద్దురా బాబాయ్, మన ఇద్దరం మామూలుగా మాట్లాడుకుందాం ఇంటి దగ్గర ఇరుగు పొరుగ్గా. రాజకీయాలు పార్టీ పరంగా మనం పనిచేసుకుందాం అంటే సంస్కారయుతం. అంతే తప్పించి ఇద్దరు ఎదురు బదురు కూర్చుని రోజు ఈ ఒకళ్ళలో జగన్ పూని ఇంకొకళ్ళలో చంద్రబాబు పూని ఇద్దరు తిట్టుకుంటే నెగిటివ్ కదా. సరే పోనీ అక్కడ దాకా ఏదో రాజకీయాలు కాబట్టి చేశారనుకుందాం. చంద్రబాబు జగన్ ఇద్దరైతే కర్రలో కత్తిలో పుచ్చుకుని కొట్టుకోరు. మధ్యలో వీళ్ళు ఎందుకు కొట్టుకోవడం? వాళ్ళ కోసం కొట్టేసుకుని తలకాయలు బాగా కొట్టేసుకోవడం ఎందుకు? ఇప్పుడు వాళ్ళ తన్నాడు బానే ఉంది, రేపు పొద్దున మళ్ళీ అధికారం మారినప్పుడు ఆడూరుకుంటాడా? కర్ర కర్ర కత్తి కత్తి, కర్రతో ప్రారంభమయ్యేది కత్తితో ప్రారంభమయ్యేది చాలా ప్రమాదకరం. దీనివల్ల నాయకులకి ఏం కాదు, వీళ్ళు జైలు పాలవుతారు, వీళ్ళు కేసులు చుట్టూ తిరుగుతారు, కోర్టుల చుట్టూ తిరుగుతారు, రేపు మళ్ళీ హింసాకాండ ఫేస్ చేస్తారు. దీనివల్ల ఒరిగేది కాకుండా ఇక ఆ కారణాల వల్ల ఆ పార్టీలకు బానిసలుగా బతకాల్సి వస్తుంది. ఎందుకంటే ఆ కేసులు తేలే వరకు వాడు పార్టీని నమ్ముకు బతకాల్సిందే. దానివల్ల ఇంకో తప్పులు 4 చేయాల్సి ఉంటుంది. అది సామాన్యుడికి నష్టం. అది ఏ నాయకుడు దాన్ని సరిచేయట్లా, ఇంకొంచెం రెచ్చగొట్టుకుంటున్నారు. పిన్నెల్లిని వెనకేసుకొస్తున్నారా? పిన్నెల్లి ఒక ఈవీఎంని ధ్వంసం చేయడం అనేది పెద్ద తప్పు కాదు అన్నట్టుగా జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడడం కరెక్ట్ రాజకీయమేనా? పిన్నెల్లి విషయంలో పిన్నెల్లిని సమర్థించడాన్ని నేను సమర్థిస్తా, కానీ ఈవీఎంల ధ్వంసాన్ని సమర్థించడాన్ని వ్యతిరేకిస్తాను. ఈవీఎం ధ్వంసం అనేది పచ్చి తప్పు. ఈవీఎంను ధ్వంసం చేయడం తప్పే పిన్నెల్లి చేసింది. ఆవేశంలో చేసి ఉండొచ్చు, కానీ ఆవేశంలో చేసిన తప్పు తప్పే. ఆయన ఏమంటున్నారు, ఓట్లు ఎస్సీ ఎస్టీల ఓట్లు ఆపుతున్నారు, ఆవేశంతో వెళ్ళాడు, ఆఫీసర్లకు చెప్పినా కూడా వినకపోతే రికార్డు చేసి ఉండాలి కదా. సోషల్ మీడియా యుగం కదా, నిద్రపోతున్నారా? ఓట్లు వేస్తుంటే ఇదిగో ఇక్కడ ఇట్లా జరుగుతుందని చెప్పండాలిగా, ఎందుకు చెప్పలా? బేసిక్ గా అక్కడ తప్పు వీళ్ళదే. రెండో కాన్సెప్ట్ ఏంటంటే ఈ వ్యవహారాలకు సంబంధించిన పరిష్కారం ఎక్కడ, అది క్లారిటీ లేదు. మూడవది ఏంటంటే రాజకీయానికి సంబంధించి మనల్ని నమ్మిన నాయకులు మనం సమర్థించాలి. అయితే మన నాయకుడు తప్పు చేసినా అది తప్పు అని ఇంకోసారి ఆ తప్పు జరగకుండా చూడాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అతను ఎవరో కోడుమూరు ఎమ్మెల్యే సుధాకర్, అతను బయటపడగానే పార్టీ నుండి సస్పెండ్ చేయాలి. బాధ్యతాయుతమైనటువంటి వాడే సస్పెండ్ చేయాలి. ఇప్పుడు అనంతబాబుని ముందు అట్లా సస్పెండ్ చేయకపోవడం వల్ల నెగిటివ్ అయింది, తర్వాత సస్పెండ్ చేసి మళ్ళీ తీసుకొచ్చి కూర్చోబెట్టుకున్నాడు. ఇంకప్పుడు తప్పు చేసేవాడికి ధైర్యం రావట్లేదా? ఇంకా అక్కడ ప్రజాస్వామ్యం ఏంటి? ఎదుటి వాళ్ళకి నీతులు చెప్పే హక్కు ఎక్కడ ఉంటుంది? ఇక్కడ హక్కు కోల్పోతున్నాడు జగన్మోహన్ రెడ్డి. ఒకసారి పిన్నెల విషయంలో నేను మాట్లాడింది, అందులో ఒక చిన్న డౌట్ ఉంది. ఒకసారి అటువంటి పరిస్థితుల్లో అన్యాయం జరుగుతా ఉందని చెప్పడం కోసం, అన్యాయం జరుగుతా ఉన్న వాళ్ళ పక్షాలు నిలబడడం కోసం ఎమ్మెల్యే లోపలికి పోయి ఈవీఎంను పగలగొట్టే కార్యక్రమం జరిగింది. ఎందుకు ఈవీఎంలో నిజంగానే ఎమ్మెల్యేనే రిగ్గింగ్ చేసుకుంటా ఉంటే, ఎమ్మెల్యేకి అక్కడ నిజంగానే ఎమ్మెల్యే పరిస్థితి అంత బాగుండింటే ఎందుకు ఎమ్మెల్యే ఈవీఎం పక్కన కొడతాడు? అక్కడ పరిస్థితి బాగలేదనే కదా, అన్యాయం చేస్తా ఉన్నారనే కదా. అక్కడికి పోయినప్పుడు అన్యాయం చూశాడు కాబట్టే కదా ఈవీఎం పగలగొట్టాడు. ఆ ఈవీఎం ఏదైతే పగలగొట్టిన కేసులు ఏదవుతుందో తనకు బెయిల్ వచ్చింది. ఈ రోజు తను బెయిల్ అక్కడ లోపల ఉన్నది ఈవీఎం పగలగొట్టిన కేసులో కాదు, తను లోపల ఉన్నది ఈవీఎం పగలగొట్టిన కేసులో. అన్యాయం జరిగింది అని చెప్పి, అన్యాయం జరుగుతా ఉన్న పరిస్థితిలో ఎమ్మెల్యే అక్కడికి పోయి అడ్డుకునే కార్యక్రమంలో జరిగింది అని చెప్పి కోర్టులు కూడా గుర్తించాయి కాబట్టి తనకు బెయిల్ వచ్చింది. అంటే జగన్మోహన్ రెడ్డి గారు అన్నది ఏంటంటే నాకు అర్థమైంది, ఎమ్మెల్యే అక్కడ అన్యాయం జరుగుతుందని అనుకున్నాడు కాబట్టి వెళ్ళి ఈవీఎం బదులు కొట్టేశాడు, అందులో తప్పే ఉంది. అంటే ఎక్కడ ఏ ఎమ్మెల్యే అయినా అక్కడ అన్యాయం జరుగుతుందనో, ఆ లైన్లో నుంచున్న వాళ్ళందరూ నా ఓటర్లు కాదంటే ఈవీఎం బదులు కొట్టేయచ్చు అని చెప్పి ఒక మాజీ ముఖ్యమంత్రి డైరెక్ట్ గా చెప్పేస్తారా స్టేట్మెంట్? మనం అనుకుంది అదే కదా, అది తప్పు అనేది. మొన్నటిదాకా ఈవీఎంలలో మోసం అన్న, ఇప్పుడు ఈవీఎంలు ధ్వంసం చేయడం తప్పు కాదంట. అదే అంటున్నాను. అది ఖచ్చితంగా ఒక నాయకుడిగా మాట్లాడాల్సిన మాట కాదు. దేశవ్యాప్తంగా ఇదే టాపిక్ నడుస్తుంది. ఏంది ఈ మాటలో అన్నటువంటిది. ధ్వంసం చేసిన వాళ్ళని ధ్వంసం చేశారని కాకుండా నెత్తినేసుకోవడం అన్నటువంటిది, అది తప్పు. అంటే అక్కడ పిన్నెల్లి కాబట్టి వెనకేసుకొస్తున్నారా? ఎవరినైనా వెనకేసుకొస్తాడు ఆయన, పార్టీలు ఎవరైనా వెనకేసుకొస్తాడు. అంటే మాచర్ల నియోజకవర్గంలో ఒక స్ట్రాంగ్ క్యాండిడేట్ పిన్నెల్లి లాంటి వాళ్ళని కాబట్టి వెనకేసుకొస్తాడు. అట్లనేం కాదు, ఎవరినైనా వెనకేసుకొస్తాడు. లేకపోతే అనంతబాబు నెట్ వెనకేసుకొచ్చాడు ఆయన, లేకపోతే జోగి రమేష్కి అట్లా ఇచ్చాడు,
మంత్రి పదవి దాడి చేసినటువంటి వాళ్ళకి. కాబట్టి ఎవరినైనా ఆయన వెనకేసుకొస్తాడు. అది మరోసారి ప్రతిపక్ష నాయకుడిగా ఉండి కూడా పార్టీకి సంబంధించి ఇలాంటి మాటలు మాట్లాడి తప్పుల మీద తప్పు చేస్తున్నారు జగన్ గారు. ఖచ్చితంగా పబ్లిక్ దాన్ని చూడాలి. తప్పని చెప్పేసి విషయం పబ్లిక్లో ఇప్పుడు వైసీపీ వాళ్ళకి అతను మాట్లాడింది కరెక్ట్, మిగతా వాళ్ళందరికీ వ్యతిరేకం. మిగతా వాళ్ళ ఆలోచన మార్చడం అనేది సాధ్యమవుతుంది ఈ మాట చెప్పి. ఈ ఓటు నీకు వచ్చేసింది 40, 10 మంది తటస్థులు అయితే ఈ మాటను ఒప్పుకోరు కదా. అదే అవును. లేదా తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి వాళ్ళు అయితే ఈ మాట ఒప్పుకోరు కదా. కమ్యూనిస్టులు, కాంగ్రెస్ కూడా ఈ మాట ఒప్పుకోరు కదా. అంటే ఎవరిని మెప్పించడానికి నువ్వు రేపు పొద్దున అవతల వాళ్ళు వచ్చి నీ ఈవీఎంలు పాల్గొడతారు. అప్పుడు నువ్వు ఇదే మాట మాట్లాడగలవా? ఏమంటావు అప్పుడు? పోలింగ్ స్టేషన్లో దౌర్జన్యం చేశారంట, అంతే కదా. ఇంకా అప్పుడు న్యాయం ఎక్కడ ఉంది? న్యాయంగా మాట్లాడటం అనేది నాయకుడు చేయాల్సిన మాట. అన్యాయంగా మాట్లాడకూడదు, అన్యాయాన్ని సమర్థించకూడదు. పార్టీ క్యాడర్ను, పార్టీ నాయకులను సంతోషపరచడానికి ఈ తరహా మాట్లాడుతున్నారు. అంతే, ఖచ్చితంగా, నో డౌట్ తప్పు చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు మాకు సపోర్ట్ చేస్తున్నారు, మా వెనకున్నారు, మేము ఏదైనా చేయొచ్చు, అంతే ఆ సంకేతం వెళ్తుంది కదా. అంతే, అలా ఇవ్వాలని అతని ఉద్దేశం. రైట్, చూద్దాం. మొత్తానికి ఇప్పుడు ఇదే బాగా ట్రోల్ అవుతుంది జగన్మోహన్ రెడ్డి గారి మీద. మరి అది తప్ప ఒప్ప అనేది ఆ పార్టీ నాయకుడిగా జగన్మోహన్ రెడ్డి గారు ఒకసారి పరిశీలన చేసుకుంటే బెటర్ ఏమో, నిర్ధారించుకుంటే బెటర్ ఏమో.